నర్సీపట్నం మండలం వేములపూడి కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు. వీరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాణ్యత లేని కోడిగుడ్లు తినడం వల్లే అస్వస్థకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇక ఈ ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 22 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, ఇబ్బందులతో పడుతున్నారు. ఇక వీరికి దగ్గరలో ఉన్న వేములపూడి ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని అస్వస్థకు గురైన విద్యార్థులకు చికిత్సను అందించడంతో విద్యార్థులు కోలుకోగా వీరిలో 7 విద్యార్థుల దాకా పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిల్లలందరి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది, బాగానే ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 7 పిల్లలు ఉన్నారు. అలాగే మనకి ఏములపూడి పిహెచ్సిలో కూడా 10 మంది వరకు ఉన్నారని చెప్పారు. ఒక అమ్మాయిని మాత్రం మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తామని పేరెంట్స్ చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఏది ఏమైనా సరే కస్తూరిబా పాఠశాలలో ఇదే ఫస్ట్ టైం ఎలా జరిగింది అని నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ టైం. అక్కడైతే తగు జాగ్రత్తలతోటే ఉండేవారు. మరి అసలు పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మేము కూడా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము పరిశీలిస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నా. అయితే ఏది ఏమైనా సరే కానీ పిల్లల తర్వాత ఇంకొకళ్ళను మొత్తం 7 పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదే మోషన్స్ అండ్ వామిటింగ్స్ అనే దాని మీద ఇక్కడ డాక్టర్ గారిని కూడా ఇమీడియట్గా డిఎంఎండ్హెచ్ఓ గారు వాళ్ళ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పిల్లలందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా కానీ అబ్జర్వేషన్లో ఉంచుతాము, టెస్టులు చేస్తాము. చేసిన తర్వాత పూర్తిగా 100% ఎందుకు ఇలా జరిగిందంటే నేను మామూలుగా హిస్టరీ నేను ఇక్కడ అడిగిన వరకు అయితే వాళ్ళు తిన్నది మామూలుగా కూరగాయల భోజనమే వాళ్ళు తిన్నారు. దొండకాయ, అరటికాయ అన్నారు, తర్వాత పప్పు అన్నం తిన్నారన్నారు, పెరుగు అన్నం తిన్నారన్నారు. సో క్లియర్ కట్గా అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ మేడం వాళ్ళు స్కూల్ విజిట్ వెళ్ళి అక్కడ కిచెన్ వాళ్ళ వార్డెన్తోనూ క్లోజ్గా ఒకసారి చూసి they will be able to come to a better